అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇరాన్ పై వార్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ దాడి ప్రణాళికలను రద్దు చేసుకోబోతున్నట్టుగా తెలిపారు. హార్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ అణుముప్పును అంతం చేయడం వంటి అంశాలతో కూడిన ప్రతిపాదన ఒప్పందాలను ఖరారు చేయడానికి ఇరాన్ సహా ఇతర గల్ఫ్ దేశాలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం వేగంగా ఖరారైతేనే అమెరికా దాడులకు విరామం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ చూడని స్థాయిలో సైనిక శక్తితో ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా సన్నద్ధంగా ఉంది. మేము కొట్టే దెబ్బకి ఇక భరించలేమని వారు మమ్మల్ని వేడుకున్నారు. అయినప్పటికీ టెహ్రాన్పై దాడులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నామంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకు వచ్చినందున దాడులను నిలిపివేయాలని ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు మమ్మల్ని కోరాయి. దీంతో ప్రపంచ ప్రయోజనాలను, ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకుని దాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నామన్నారు. యుద్ధాన్ని ముగించి ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అంగీకరించారని ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఇజ్రాయెల్ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఇక ఈ వారాంతంలో తమ దేశంపై ఎలాంటి సైనిక చర్యలకు పాల్పడవద్దని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. ఒకవేళ అగ్రరాజ్యం దాడులకు పాల్పడితే తమకు కూడా ప్రతీకారం తీర్చుకుంటాం, అది తీవ్రంగా ఉంటుందని ఇరాన్ పేర్కొంది. సౌదీ అరేబియా, యుఏఈలోని చమురు క్షేత్రాలతో పాటు ఖతార్, ఇజ్రాయెల్లోని గ్యాస్ క్షేత్రాలను బూడిద చేస్తామంది. ఇక ఈ క్రమంలో అమెరికా నుంచి తాజాగా ప్రకటన వెలువడింది. మరోవైపు ఒప్పందంలోని అంశాలపై ఖతార్, పాకిస్తాన్ విడివిడిగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.